అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా మారలే. రేవంత్ అన్న దావోస్ పోయి వచ్చిన తర్వాత ఏమైనా మారిండేమో అనుకున్నాం. ఎందుకంటే రేవంత్ అన్న హార్వర్డ్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ చదివిండు. దాదాపు 6 రోజులు చదివిండు. 6 రోజుల తర్వాత రేవంత్ అన్నకు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. అన్న బాగా ఇంగ్లీష్ నేర్చుకున్నాడు, పద్ధతి నేర్చుకుండేమో, ఎట్లా మాట్లాడాలో ఏం చేయాలో రేవంత్ అన్నకు బాగా అర్థమైందేమో అని చెప్పి రకరకాలుగా జనాలు అనుకున్నారు. రేవంత్ అన్న మళ్ళా తెలంగాణకు వచ్చిన తర్వాత గవే బూతులు, గవే భాష, గదే కథ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ అన్న బూతులే, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రేవంత్ అన్న బూతులే. కేసీఆర్ పెద్ద మనిషి. సరే, కేసీఆర్ ఆయన అప్పులు చేసినా, కేసీఆర్ తప్పులు చేసినా, కేసీఆర్ ఏం చేసినా అనేది చట్టం చూసుకుంటుంది. తర్వాత న్యాయవాదులు చూసుకుంటారు. తర్వాత కోర్టులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా కేసీఆర్ తప్పు చేసి ఉంటే శిక్ష పడుతుంది, కేసీఆర్ జైలుకు పోతాడు, రకరకాలుగా జరుగుతుంది. కానీ రేవంత్ అన్న అడ్డగోలుగా ఇష్టానుసారంగా నోటికి ఎంత వస్తే అంత, అడ్డు అదుపు లేదుగా, ఏది పడితే అదే మాట్లాడాడు. ఇలా మిర్యాలగూడలో రేవంత్ అన్న భారీ బహిరంగ సభ పెట్టిండు. ఆ భారీ బహిరంగ సభ దేనికి పెట్టిండు? మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేయిరి, కాంగ్రెస్ అభ్యర్థికే ఓటేయిరి, కాంగ్రెస్ అభ్యర్థికే గెలిపిరి అని చెప్పి చెప్పడానికి రేవంత్ అన్న సభ పెట్టాడు. ఆ సభలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని పట్టుకొచ్చిండు. ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్కు నోటీసులు ఇచ్చిరు. కేసీఆర్ జాతి పితట, కేసీఆర్కు నోటీస్ ఎట్లు ఇస్తారు? తెలంగాణ పితట. ఆయన తెలంగాణ పిత అయితే రావద్దా? ఎవడు వాడు, ఎవడు నువ్వు అని చెప్పి కేసీఆర్ను పట్టుకొని వాడు వీడు అని చెప్పి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ వయసులో చాలా పెద్ద. కేసీఆర్కు 72 సంవత్సరాలు. తెలంగాణ ఉద్యమకారులు, 2 సార్ల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి కేసీఆర్. సరే, నువ్వు ఆయన మాజీ ముఖ్యమంత్రి తప్పులు చేసిండు, ఆయన తిట్టినవు లేకపోతే విమర్శించినవు అంటే ఒక అర్థం. వయసు కన్నా గౌరవం ఇవ్వాలి కదా. వాడు వీడేంది? కేసీఆర్ని పట్టుకొని లుచ్చా అని చెప్పి తిడుతున్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ని పట్టుకొని ఇవి మాటలేనా? ఇవేనా బూతులు? ఈ బూతులేనా మాట్లాడాల్సింది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి? ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతుండంటే తెలంగాణ సమాజం అందరూ టీవీలో కతుక్కోపోతారు. ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు, ముఖ్యమంత్రి ఏ అంశం గురించి మాట్లాడుతున్నాడు? రైతు బంధు గురించి మాట్లాడతాడా, లేకపోతే ఏమైనా పెన్షన్ల గురించి మాట్లాడతాడా, లేకపోతే రేవంత్ రెడ్డి ఏమైనా పథకాల గురించి మాట్లాడతాడా, రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఏమైనా ఉద్యోగాలు ఇవ్వబోతుందా, జాబ్ నోటిఫికేషన్లో జాబ్ క్యాలెండర్ల గురించి ఏమైనా మాట్లాడతాడా, లేకపోతే మిర్యాలగూడకు రేవంత్ రెడ్డి ఏమైనా పథకాలు కొత్త ఏమైనా స్కీములు పట్టుకురాబోతుందా, లేకపోతే ఇంకేమైనా మిర్యాలగూడకు ఏమైనా దేబోతుందా? ఇట్లా రకరకాలుగా చూస్తారు కదా. రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు మహిళలు కూడా చూస్తారు. రేవంత్ రెడ్డి మాటలు వినలేక, బూతులు వినలేక ఆఖరికి మహిళలు వెళ్ళిపోయారు, లేచి వెళ్ళిపోయారు. ఈ గలీజు భాష మేము వినలేము, మా వల్ల కాదు. ఏం భాష ఇది, ఎక్కడ భాష ఇది, ఒక పనికి మాలిన భాష, ఒక రోత భాష, ఒక వింత భాష, ఇది మాకు వద్దు ఈ భాష అని చెప్పి మహిళలు లేచి వెళ్ళిపోయారు ఆ సభ నుండి. అంటే రేవంత్ అన్న భాష గింత ఘోరంగా ఉన్నది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన భాష కాదు. నాకు తెలిసి రేవంత్ అన్న ఇంకా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, నేను ఇంకా పీసీసీ అధ్యక్షుడు లెక్కనే ఉన్నా అని చెప్పి రేవంత్ అన్న అనుకుంటున్నాడేమో. ఎంత ఘోరం అంటే అసలు ఆ బూతులు కాదు. గతంలో ఏమో కేసీఆర్ సాగు కోరుకున్నాడు, గతంలో ఏమో కేసీఆర్ని పొట్టు తిట్టిండు. ఏది, నువ్వు బాయిల దునికి చేస్తావా, నువ్వు చెర్ల దునికి చేస్తావా, నువ్వు ఏది మూసిల దునికి చేస్తావా, అట్లా మాట్లాడిండు. ఈ హరీష్ రావుని గట్లనే తిట్టుడు, కేటీఆర్ని అయితే నీ అవ్వ అని చెప్పి తిట్టుడు, కేటీఆర్ని ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడు, ఇవన్నీ మనం విన్నాం కదా. ఇక రేవంత్ అన్న దావోస్ పోయిండు. దావోస్ పోయి హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. కేటీఆర్ ఇంగ్లీష్లో మాట్లాడుతుండు కాబట్టి నేను కూడా కేటీఆర్కి ఇంగ్లీష్లో సమాధానం చెప్పాలని చెప్పి రేవంత్ అన్న హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. మరి హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న మనిషి గిదే భాష మాట్లాడితే, మా ఊళ్ళో పల్లెటూరులో కూడా గింత ఘోరమైన భాష మాట్లాడరు. పొద్దుగాల లేతే వయసులో పెద్ద ఉన్నటువంటి వ్యక్తి, వయసులో కొంచెం పెద్ద ఆయన అయితే ఆయన తప్పు చేసినా కూడా ఏంది పెద్ద ఆయన అంటాం. కానీ మా ఊళ్ళే ఆ లుచగాడు, ఈ లపంగి, ఈడు అది ఈడిది అని చెప్పి మాట్లాడరు. కానీ మన అన్న మాట్లాడతాడు. ఏంది మన అన్న కథ ఎట్లా ఉంటుంది కదా. రేవంత్ అని ఏమనుకుంటాడంటే, నేను బూతులు మాట్లాడితేనే జనాలు అట్రాక్ట్ అవుతారేమో, జనాలు నన్ను చూస్తారేమో, జనాలు మొత్తం నా దిక్కుంటారేమో అనుకుంటాడు. కానీ మొత్తం ఫెయిల్ అవుతుండు రేవంత్ అన్న అనేది రేవంత్ అన్నకు అర్థమవుతలేదు. అన్ని విషయాలపైన మాట్లాడదాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఆస్తులేం అడుగుతలేను, వీడియో లైక్ కొట్టుది. రైట్గా టాపిక్లోకి పోతే అన్న చెప్తున్నాడు. అన్న చెప్పేటటువంటి డైలాగులు మీరు వినాలి. ఫస్ట్ అన్నకు దీపం పట్టాలి, తర్వాత ఎంత మంగళారతులు ఉంటాయి అన్నకు బట్టి అప్పుడు స్టార్ట్ చేయాలి. ఈ బూతులు, ఈ మాటలు, ఈ కథ ఇదంతా మీరు వింటే మీకు అర్థమవుతుంది. స్టార్ట్ చేయన్న. మిర్యాలగూడలో పెట్టినటువంటి సభ ఏం లేదు, ఈయన చెప్పేటి అన్ని పాత డైలాగులే. ఏ భారీ బహిరంగ సభకు పోయినా గదే డోలు కొడతాడు, పాతయే గదే డైలాగు, పాత డప్పు కొడతాడు, గవే ముచ్చట. మహిళలను కోటీశ్వర్లను చేసినాం, ఏమేమో రుణమాఫీ చేసేసినాం, డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం, గివే డైలాగులు అన్నీ. అన్నీ ఇచ్చిన ఇంటికి అది అడపా దడప. రుణమాఫీ గురించి మొత్తం
డప్పాలు కొడతాడు. మేము 17,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం, లేకపోతే 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం అని గప్పాలు కొడతారు కదా. కేవలం 80% రుణమాఫీ కంప్లీట్ చేసిండు. ఇంకా 20% రుణాలు మాఫీ గట్లనే ఉంది. అల్లకి పో, 20% రుణమాఫీ గట్లనే ఉంది. అంటే ఈ మళ్ళీ అన్నీ చేసేసినామని చెప్పి చెప్పుడు ఎందుకు? మీరు చేసినే కొంత, అంత అయిపోయింది, భూకంపం బదలు కొట్టినామని చెప్పి డైలాగులు కొట్టుడు. సరే, ఇవన్నీ అంశాలపైన మాట్లాడాలి. 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళు బ్యాంకులో పైసలు కట్టుర్రి, 2 లక్షల మాఫీ కూడా చేస్తాం అని పాత డైలాగులు కొట్టిండు. మరి అలా రైతు భరోసా గురించి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేడు? రైతు భరోసా గురించి శాటిలైట్ సర్వే చేయించిండు, ఏడేడ పంట పండితురు, ఏడేడ పంట పండితలేరు అని చెప్పి. మళ్ళీ ఈ శాటిలైట్ సర్వేలోనట ఒక రైతుకు 4 ఎకరాల భూమి ఉంటే ఆ రైతు కేవలం 2 ఎకరాల భూమే పంట పండిస్తే 2 ఎకరాలు బీడు పెడితే ఆ బీడున్న భూమికి రాదట. మరి ఆ రైతు పంట పండియకపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. పెట్టుబడికి పైసలు లేకనో, లేకపోతే బోర్ల నీళ్లు లేకనో, రకరకాల పంచాయతీలు. మీరు యూరియా బత్తాలు ఇచ్చే దిక్కానం లేదు, పంట ఎట్లా పండిస్తారు? చెట్లకు బలం కావాలంటే యూరియా బత్తాలు కావాలి కదా. మీ దాని యూరియా బత్తాలకే దిక్కానం లేదు. సరే, ఇవన్నీ అంశాలు మాట్లాడదాం. ఫస్ట్ ఆయన బూతులు, తాజా బూతులు ఇవి, కొత్తగా వస్తున్నటువంటి బూతులు. ఆఫ్టర్ హార్వర్డ్ యూనివర్సిటీ పోయిన తర్వాత, పోయి వచ్చినాక. నాకు తెలిసి ఈ వీడియో హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చూస్తే వేస్ట్గా చదువుకున్నాడు కదా మా తాన అనుకుంటున్నారు. వేస్ట్గా నిత్యం కదా ఈ సర్టిఫికేట్ అనుకుంటున్నారు. అట్లుంటుంది అన్నట్టు కథ. చూడుర్రి. అన్ని మనమే ఉన్నాం. సర్పంచులు మనోళ్ళే ఉండ్రు, ఎమ్మెల్యేలు మనోళ్ళే ఉండ్రు, ఎమ్మెల్సీలు మనోళ్ళే ఉండ్రు, మంత్రులు మనమే ఉన్నాం, ప్రభుత్వం మనమే ఉన్నది. మరి ఏనైనా మన కాలనీలలో ఎవడన్నా అప్పి తప్పి బీఆర్ఎస్ వాడు కౌన్సిలర్ కార్పొరేటర్ అయితే ఇక వాడు మనకేమన్నా పని చేస్తాడా? ఒకసారి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ దండిగా పని చేసిరు, మొత్తం కట్టలు కట్టిరు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ దండిగా పని చేసి జనాలకి ఏమైనా బాధ ఉండుతుంటే జనాలు ఎమ్మెల్యేల దగ్గరకు వచ్చుడు కాదు, ఎమ్మెల్యేలే జనాల తానికి పోతురు. ఏమైంది మీకు ఏమైనా ఇబ్బంది అయితే రెడీ కూడా అన్నట్టు ఇట్లా పట్టుకొని ఏమైంది ఎక్కడ ఏంది ఈ మోర్లు ఖరాబ్ అయినా, మోర్లు ఏపీరి, రోడ్లు లేవో రోడ్లు ఏపీరి, రెడీ ఉన్నారు ఎమ్మెల్యేలు. ఒక్క ఎమ్మెల్యే అయినా నియోజకవర్గాలలో తిరిగే పరిస్థితి ఉందా? బగ్గా ఇంటికాడ ఆడ నియోజకవర్గంలో తినుడు, వచ్చి హైదరాబాద్లో వండుకున్నాడు ఎమ్మెల్యేలు. వాళ్ళు బాగా పనిచేసినట్టు, అద్భుతంగా పనిచేసినట్టు కలరింగ్ ఇచ్చుడు రేవంత్ అన్న. ఒక్క ఎమ్మెల్యే అయినా సకా పనిచేస్తుందా? ఎమ్మెల్యేలు ఎవరైనా నియోజకవర్గాలలో పర్యటన చేసే పరిస్థితి ఉందా? పొద్దుగాల లేస్తే ఎమ్మెల్యేలు అందరూ కూడా హైదరాబాద్లో మంచిగా ఎమ్మెల్యే క్వార్టర్స్లో నిద్రపోతున్నారు ఎమ్మెల్యేలు. ఇక మంత్రులు అయితే అసలు జిల్లాల పర్యటన బంద్ చేసిరు, మంత్రులు బయటకు వచ్చే సిచ్యువేషనే లేదు. ఇంకా ఇలా డైలాగులు ముచ్చట భారీ ఎత్తున ఉంటాయి. ఇప్పుడు ఏంది, ప్రభుత్వానికి ఓటేయండి చెప్తాడు. ఇప్పుడు అసలు కాదు అదే, మీరు చూడుర్రి. 10 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు, 10 ఏళ్ళు పరిపాలన చేసిరు, మొత్తం తెలంగాణను దోసుకున్నారు, వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఆస్తులు సంపాదించుకుంటే పర్వాలేదు, 7 అంతస్తుల మేడలు కట్టుకుంటే పర్వాలేదు, కానీ పెళ్ళా మొగుడు ఫోన్లలో మాట్లాడుకుంటే కూడా ఫోన్లు విన్నారా? ఇంత సిగ్గు తప్పినోడు ఎవడన్నా ఉంటాడా? వాళ్ళ బతుకు చెడా. పెళ్ళా మొగుడు మాట్లాడుకుంటే కూడా జోలి ఇంత ఆడా ఎవడన్నా? జడ్జిలను వదలలే, జర్నలిస్టులను వదలలే, ప్రతిపక్ష నాయకులను వదలలే, పెళ్ళా మొగుడు జోలి వదలలే, సినిమా తారాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళని కూడా వదలలే. ఎవడు ఏది మాట్లాడుకున్నా వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుండో వీడికి ఎందుకయా? వీడేమన్నా మనిషేనా? అసలు మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా? మంది ఫోన్ తినేటోడు అసలు మనిషా? అన్నం తినేటోడు ఎవడన్నా పిల్ల మొగుడు మాట్లాడుకునేది తింటారా? అట్లాంటి సన్నాసులకు మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మా జాతిపితకు నోటీస్ ఇస్తారని. ఎవరికి రా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? వినోదరావు నీ జాత? ఎర్రబల్లి దయాకరావు నీ జాత? కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత? లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? అంత మంచిగానే మాట్లాడింది అన్న, కానీ ఎవడురా నువ్వు, ఎవరికి రా నువ్వు జాతి పిత అని చెప్పి కేసీఆర్ని ఉద్దేశించి మాట్లాడుతుంది. ఎందుకంటే కేసీఆర్కే కదా మన నోటీసులు ఇచ్చింది. కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్లో ఉన్నాడు, ఫామ్ హౌస్ నుండి నందినగర్ ఇంటికి వచ్చిండు, ఫామ్ హౌస్లో మేము విచారణ చేయం, మీ ఇంటికే రమ్మని చెప్పి పోలీసులు పిలిపించుకున్నారు. ఇప్పుడు నాకు అర్థం కాదు, రేవంత్ రెడ్డి అంటున్నాడు ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు, మీ బతుకులు చెడా, మీరు ఏం మనుషులరా అని చెప్పి ఇట్లా మాట్లాడుతుండు కదా. కేసీఆరే ఫోన్ ట్యాపింగ్ చేయించినట్టు రుజువు అయిపోయిందా? కేటీఆరే ఫోన్ ట్యాపింగ్ చేయించినట్టు రుజువు అయిపోయిందా? అంటే సిట్ అధికారులు రేవంత్ రెడ్డికి ఏమైనా క్లీన్ సిట్ ఇచ్చిరా? కేసీఆర్ఏ చేసిండు, కేటీఆర్ఏ చేసిండు అని చెప్పి ఎవరికి తెలియకంటే ముందే సిట్ అధికారులు సార్కే ఇచ్చిరా ఇట్లా ముఖ్యమంత్రికి? కేసీఆర్కి ఏం నోటీస్ ఇచ్చారు? 160 సిఆర్పిసి ఇచ్చారు. అంటే సాక్షుల లెక్క. వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయడంలో మీకు తెలిసే జరిగిందా? ఫోన్ ట్యాపింగ్ మీకు చెప్పే చేసిర్రా? మీరేమైనా ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పి చెప్పిర్రా అని చెప్పి ఇలాంటి క్వశ్చన్లు అడిగారు. ప్రభాకర్ రావు మీకు తెలుసా? ప్రభాకర్ రావు ఎప్పుడైనా మీతో మాట్లాడిందా? ప్రభాకర్ రావుకి మీరు ఎప్పుడైనా ఫోన్ ట్యాప్ చేయమని చెప్పిర్రా? ప్రభాకర్ రావుని మీరు ఐజీ ఎందుకు పెట్టిర్రు? ఈ క్వశ్చన్స్ కదా కేసీఆర్ని అడిగింది.
ఏదో మొత్తం కేసీఆర్ఏ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు, కేసీఆర్ఏ దీంట్లో ఉన్నట్టు, కేసీఆర్ఏ ప్రభాకర్ రావుతో చెప్పి ట్యాపింగ్లు చేయించినట్టు, కేసీఆర్ఏ హీరోయిన్ల ఫోన్ విన్నట్టు, కేటీఆర్ఏ హీరోయిన్ల ఫోన్ విన్నట్టు రేవంత్ అన్న డైలాగులు కొడుతున్నాడు. అసలు ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు అని చెప్పి నిర్ధారణ అయిపోయిందా? అంటే సిట్ అధికారులు ఛార్జ్షీట్ రిలీజ్ చేసిదా? సిట్ అధికారులు నివేదిక బయటికి ఇచ్చేసిదా? అసలు ఏమొచ్చింది? విచారణ ఇంకా అవుతుంది కదా, ఇంకా కాలే కదా విచారణ మొత్తం. కేసీఆర్ విచారణతో అయిపోయింది, ఇంకా విచారణ మొత్తం కంప్లీట్ కాలే. కేసీఆర్ నిందితుడు, లేకపోతే కేసీఆర్ చెప్పించిండు, హరీష్ రావు చెప్పించిండు, కేటీఆర్ చెప్పించిండు అని చెప్పి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాలి. అఫీషియల్గా ఏ అనౌన్స్మెంట్ లేదు కదా, మరి ఎట్లా చెప్తారు? అఫీషియల్ అనౌన్స్మెంట్ లేని ఏదో చేసేసిండు మొత్తం కేసీఆర్ కేటీఆర్ చేసేసిండు చెప్పి రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడతాడు? అంటే ఇండైరెక్ట్గా రేవంత్ అని చెప్తున్నాడు, కేసీఆర్ చేసిండు, కేటీఆర్ చేసిండు, ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ కేటీఆర్ లేకపోయినా సరే వాళ్ళే ఉన్నారని చెప్పి చెప్పండి అని సిట్ అధికారులకు ఇండైరెక్ట్గా చెప్పినట్టున్నది. ఇష్టం ఉన్నట్టు తిట్టుడు, బూతులు, మీ బతుకులు చెడ తూ అట, మీరు ఏ మనుషులు రాట, వాడేమన్నా మనిషా గాడిద అట, గీ బూతులా, గీ మాటలా మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలా? నిజంగా కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తే, నిజంగా కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తే చట్టపరంగా వాళ్ళపైన చర్యలు ఉంటాయి. చట్టం ఎవరికి చుట్టం కాదు కదా, చట్టం ఎవరిని వదిలిపెట్టరు కదా. న్యాయస్థానం ఉంది, న్యాయవాదులు ఉన్నారు, వాళ్ళు తేల్చుకుంటారు కదా, వాళ్ళు తేలుస్తారు కదా ఖచ్చితంగా. కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఎందుకున్నాయి? శిక్షించడానికే కదా, తప్పు చేసిన వాళ్ళకు, తప్పు చేయని వాళ్ళకు బెయిల్ ఇవ్వడానికే కదా. మరి అలా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇష్టం ఉన్నట్టు ఆ ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ ఉన్నాడో లేదో తెలియదు కానీ ఒర్రుడు ముచ్చట, ఏదో చేసేసింది, ఏదో అయిపోయింది, భూకంపం బద్దలైపోయింది. వయసులో పెద్ద 72 సంవత్సరాలు కేసీఆర్కు, ఆయనను పట్టుకొని నువ్వెవర్రా అంటావా? కేసీఆర్ని పట్టుకొని లుచ్చగాడని చెప్పి తిడతావా? ఓ ముఖ్యమంత్రివేనా నువ్వు? ఊళ్ళో ఉండేటోళ్ళు కూడా అట్లా మాట్లాడరు, అంత అధ్వానమైనటువంటి భాష మాట్లాడుతున్నావు. అసలు ఏం మాట్లాడుతున్నావు నీకేమైనా అర్థమవుతుందా? హార్వర్డ్ యూనివర్సిటీ పోయి చదువుకున్నది ఇదేనా? ఇదే చదువు నువ్వు చదువుకుంది? ఇదే చదివించారు వాళ్ళు? ఆ రోజులు ఉన్నావు కదా హార్వర్డ్ యూనివర్సిటీలో, ఇదేనా నీ భాష? ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఆయన. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కారణం ఆయనే. ఆయనతో పాటు చాలామంది ఉద్యమకారులు ప్రాణాలు కూడా బలిదానాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ కేసీఆర్ కూడా కీలకమైన పాత్ర పోషించింది కదా. ఆయనను పట్టుకొని నోటికి వచ్చినట్టు ఇంకుంటాయి డైలాగులు, ఇనోర్రి ఓ మస్తుగా ఉంటుంది. ఇంకా చెప్పన్నా, నీకేంది? నీలాంటోడు జాతి పితయి పిల్ల మొగుడు జోలి పెట్టుకుంటే కూడా ఫోన్ లేని సన్నాసి నువ్వు జాతి పితవంటే ఎవడన్నా ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు. సరే నీకు ఆత్మహత్యలు, సావులు ఇదంతా కామనే కానీ డైలాగులు ఆయన కొట్టుడు. కేసీఆర్ఏ ఫోన్ ట్యాపింగ్ చేసి కేసీఆర్ఏ విన్నాడని చెప్పి నీకు చెప్పినటువంటి వాడు ఎవడు? నీకు చెప్పింది ఎవడు అసలు? కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసి విన్నాడు అని చెప్పి నీకు చెప్పినోడు ఎవడు అసలు? ఏడికెళ్ళి వచ్చింది నీకు సమాచారం? ఎవరు చెప్పారు నీకు? అసలు సిట్ అధికారులు ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలే. కేసీఆర్ఏ ఫోన్ ట్యాపింగ్ చేయించిండు, కేటీఆర్ఏ చెప్పించాను, హరీష్ రావు చెప్పించాను అని చెప్పి ఇంకా నిర్ధారణ కాలే, ఛార్జ్షీట్ రాలే, ఎవరు చెప్పలే. నీకు చెప్పినోడు ఎవడు అసలు? కేసీఆర్ఏ ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పి కేవలం వాళ్ళని విచారణ చేసిర్రు. సిట్ అధికారులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము రేపటి రోజు నిజంగానే కేసీఆర్ కేటీఆర్ ట్యాపింగ్ చేయించిండు అని చెప్తే అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ పైన మాట్లాడడానికి, కేటీఆర్ పైన మాట్లాడడానికి ఓకే. ఇప్పుడు అసలు ఏందో తెలియదు కేసీఆరే అంటున్నాడు. అంటే ఆయనకు ముందే తెలుసు ఇక కేసీఆర్ చేసిండు, కేసీఆర్ది అని చెప్పి ఆయనకు ముందే అర్థమైపోయింది. మరి అన్నీ నీకు తెలిసినప్పుడు సిట్ ఎందుకు వేసినావు? ఫోన్ ట్యాపింగ్ కేసీఆరే చేసిండు, కేసీఆరే వినడు అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నాడు కదా, మరి అన్నీ నీకే తెలుసు కదా, మరి సిట్టు విచారణ ఎందుకు వేసినావు? సిట్టుకు పైసలు బొక్క, సిట్టుకి ఎందుకు ఇంకా పైసలు? వాళ్ళ కోట్ల రూపాయలు బొక్క ఎందుకు? వాళ్ళకు విచారణ కమిటీ ఎందుకు? స్పెషల్ టీం ఎందుకు? వాళ్ళని తీసేయి, నువ్వే మరి చెప్పేసేయి, నువ్వే మొత్తం క్లీన్ చిట్ ఇచ్చేసేయి. మీ కేసీఆరే చేసిండు, మొత్తం కేసీఆర్ దొంగ, కేసీఆర్ మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేసిన నువ్వే చెప్పేసి అయిపోతుంది. మరి న్యాయస్థానం ఎందుకు? సిట్ ఎందుకు? ఈ కథంత ఎందుకు? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలా ఇది. ఇంకా చెప్తాడు నువ్వు దుంకి చచ్చిపోతారు, సిగ్గుతోని తల వంచుకోవాలి. అవు నువ్వు మాట్లాడే మాటలు కూడా సిగ్గుతోని తల వంచుకునే పరిస్థితుంది అలా. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మీరు మాట్లాడుతున్న మాటలు విని చాలామంది సిగ్గుతో తల తీసుకుంటారు. ఇసోంటి ముఖ్యమంత్రినా మేము ఎన్నుకున్నదని చెప్పి, ఇసోంటి ముఖ్యమంత్రినా మా కర్మగాలి మేము గెలిపించుకున్నది, ఇసోంటి ముఖ్యమంత్రినా మా కర్మగాలి మేము తెలంగాణ రాష్ట్రానికి సీఎం కుర్చీలో కూర్చోబెట్టిందని చెప్పి చాలా మంది జనం తలగొట్టుకొని సిగ్గుతో తలకాయ దించుకుంటారు నువ్వు మాట్లాడే మాటలు చూసి. క్రూరమైన నేరాలు చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకొచ్చినట్టు వానికి ముఖానికి ముసుగు తోడికి కండ్ల కాడికి ఇట్లా పొక్కలు పెట్టి పట్టుకొస్తారు, ఆయన ముఖం మందికి చూపిపోతాడు. మన పోలీసు వాళ్ళు పిలిచినప్పుడు హరీష్ రావును కేటీఆర్ని అందరినీ ముఖానికి ముసుగు తోడికి పట్టుకొచ్చేది ఉండే. అసలు ఎట్లా అంటే ఏంది? ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసేసిర్రు అని చెప్పి చెప్పేస్తున్నావా ఎట్లా? అంటే సిట్ అధికారులు ఇచ్చేటటువంటి ఏదైతే ఫైల్ ఉంటుందో, సిట్ అధికారులు ఇచ్చేటటువంటి ఏదైతే ఛార్జ్షీట్ ఉంటుందో అది ఇక ముందే చెప్పేస్తున్నాడు అన్నట్టు. సిట్ అధికారులు రిజల్ట్ ఇచ్చడం అవసరం లేదు, ఇక అన్ననే ఇచ్చేస్తుండు. సిట్టు వాళ్ళు జస్ట్ విచారణ చేసిర్రు,
ఆ విచారణలో ఫైనల్ రిజల్ట్ రేవంత్ అన్నే. అంటే ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు ఉన్నాడు, వాళ్ళకి ముసుగేసుకొని తీసుకురావాలని రేవంత్ అనే చెప్తున్నాడు. మరి ఇక సిట్ ఎందుకు? నువ్వే ఫైనలైజ్ చేయి. మరి దొంగెవరు దొరెవరు అని నువ్వే చెప్తే అయిపోతుంది కదా. ఇంకా సిట్ అధికారులు ఎందుకు, సిట్ ఎందుకు, ఆ టీం ఎందుకు, ఆ పైసలు ఎందుకు, దండగ ఎందుకు, ఇదా కథ ఎందుకు, ఈ టైం వేస్ట్ ఎందుకు? ఆయనే చెప్తున్నాడు. ఊసి పట్టుకొచ్చి పోలీసుల ముందర పెట్టేది ఉండే. పోలీసు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఏం అనలేదు. మా జాతిపితకు నోటీస్ ఇస్తావా? మా జాతిపితకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి అంత ఇచ్చినట్టే అంటాడు. అట్లనే అనుకుందాం. ఒకవేళ మీకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి ఇచ్చినట్టే అంటున్నావు కదా. మరి నీ జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ మా తెలంగాణ ప్రజలదా? నీకు నోటీస్ ఇస్తే మరి తెలంగాణ అందరికి ఇచ్చినట్టయితే నీకున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ తెలంగాణ సమాజం అందరికి ఇస్తావా? జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అందరికి ఇస్తావా? మొయినాబాద్ లో హరీష్ రావుకున్న ఫామ్ హౌస్ లో అందరినీ రాణిస్తావా? మీ టీవీలు మీ పేపర్లు మాకు ఇస్తావా? వేల కోట్ల రూపాయలు తెలంగాణ కొల్లగొట్టిన దాంట్లో తెలంగాణ నిరుద్యోగులకు ఏమని ఇస్తావా? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభలు, లోక్సభలు, మంత్రులు, ముఖ్యమంత్రి అన్ని మీరే తీసుకున్నావు. తెలంగాణ సమాజానికి ఇచ్చినవా? ఒక్క శ్రీకాంతాచారి తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేస్తే శంకరమ్మ ఎక్కడుందో కూడా తెలియదాలి. మరి నువ్వేం చేసినావు? శంకరమ్మని తీసుకొచ్చి ఏమైనా పదవి ఇవ్వచ్చు కదా నువ్వు. నువ్వేం చేసినావు చెప్పు. మరి శ్రీకాంతాచారి గురించి మాట్లాడుతున్నావు కదా, శ్రీకాంతాచారి తల్లిని తీసుకొచ్చి మరి ఆమెకి ఏమైనా పదవి ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇస్తలేవు? ఇట్లా కేసీఆర్ని తిట్టుడే, కానీ మనకు చేశాత కాదు, మందిని తిట్టాలి గంతే. ఇంకా చెప్పు. కనీసం మొట్టమొదట తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి కూడా చిన్న బాధ్యత ఇవ్వకపోతే జాతిపిత అంటే ఎవరయ్యా అంటే తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత అవుతాడు. లేకపోతే ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా, తెలంగాణలో అధికారం కోల్పోయినా, కేంద్రంలో ప్రభుత్వం పోయినా పర్వాలేదు అని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ తెలంగాణ తల్లి అయితే తప్ప నీలాంటి దోపిడీదారుడు, దొంగ, లుచ్చ నువ్వెట్లా జాతిపితమవుతావని నేను అడగదలుచుకున్న మిర్యాలగూడ నుంచి. సిగ్గులేని మాటలు మాట్లాడతారు. ఇవాళ చేసిన తప్పులకు తల వంచుకొని ముక్కు నేలకు రాయాలి. తెలంగాణ సమాజం ముందల తెలంగాణ సమాజాన్ని క్షమాపణ అడగాలే తప్ప ఇవాళ ఇంకా సిగ్గులేని మాటలు మాట్లాడుకుంటా బీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతారు. ఇక ఈడ కూడా మీ దగ్గర ఒక ఆయన ఉన్నాడు, నక్క చెట్టుల భాస్కర్ రావు అని. ఎవడయా భాస్కర్ రావు? ఎవడు? జానారెడ్డి చెప్పులు మోసినోడు కాదా? జానారెడ్డి ఇంట్లో నీళ్ళ సీసాలు మోసినోడు కాదా? జానారెడ్డి నమ్మి కన్న కొడుకు తీయకుండా నక్క చిత్తుల భాస్కర్ రావు టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీ రక్తాన్ని చెమటగా మార్చి మీరు భుజాల మీద మోసి మిర్యాలకు కూడా ఎమ్మెల్యేని చేస్తే మీ ఆత్మ గౌరవాన్ని తీసుకెళ్లి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కాళ్ళకాడ తాకట్టు పెట్టినోడు ఇవాళ మళ్ళా మీ దగ్గరకు వస్తున్నాడు. ఆయన మనకు నాయకుడు. ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఈ నక్క చిత్తుల భాస్కర్ రావు ఇవాళ మనోళ్ళు నామినేషన్లు వేస్తే బెదిరిస్తుండంట మీరు వాపసు తీసుకోవాలని. చింతపండు అవుతుంది భాస్కర్ రావు, నువ్వు అనుకుంటున్నామేమో. ఈ వేదిక మీద ఉన్న మేము ఎవరం జానారెడ్డి లాగా పెద్ద మనసు ఉన్నోళ్ళం కాదు. మంచిది. ఇది అన్న సకదనం మాటలు, అద్భుతమైనటువంటి మాటలు. ఆయన బూతులు గట్టినే ఉంటాయి. లుచ్చ అంటున్నాడు, దొంగ అంటున్నాడు. లుచ్చ అట, దొంగ అట, ఎవడ్రా నువ్వు, తూ మీ బతుకులు చెడా, ఇదో బతుక, ఏం మనుషులరా మీరు. ఇంకా మస్తుగున్నాయి ఆ మాటలు, మస్తుగా దండి ఉన్నాయి. కానీ ఆ మాట్లాడే మాటలు గీ మాటలా మాట్లాడాల్సింది. మాజీ ముఖ్యమంత్రి, ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుడు, ప్లస్ వయసులో పెద్ద 72 సంవత్సరాలు మనిషికి. ఆయనను పట్టుకొని ఇష్టం ఉన్నట్టు కేసీఆర్ మొన్ననే ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మాట్లాడింది. ఏమని? నన్ను ఊకే తిడుతుర్రు, ఇష్టానుసారంగా నా పైన బూతులు మాట్లాడుతుర్రు, నా సాగు కోరుకుంటుర్రు. ఒక్కసారి 2 సార్లు నన్ను తిట్టిరంటే కోపం మీద తిట్టిరు అనుకోవచ్చు, కానీ పదే నా సాగు కోరుకుంటుర్రు అని చెప్పి కేసీఆర్ మొన్న ఎమోషన్ అయ్యిండు. కేసీఆర్ ఒక మనిషి ఇబ్బంది పడుతుండని తెలిసినప్పుడు మాట్లాడొద్దు. ఒక మనిషి నేను మాట్లాడే మాటల వల్ల ఇబ్బంది పడుతుండు, ఎందుకు అది కరెక్ట్ కాదు కదా అనుకోవాలి కదా. అన్నకి ఏముండదు అట్లా, అన్నకట్ల ఏముండదు. దంస్తనే ఉండాలి మనం, గంతే తిడుతూనే ఉండాలి. మన భాషే అది, మన కథే అది, మన లెక్కేది అన్నట్టు ఉంటాడు అన్న. ఈ బూతులు, ఈ భాష విని మహిళలు సభకెళ్ళి వెళ్ళిపోయారు, జనము వెళ్ళిపోయినారు. ఈ భాష, ఈ బూతులు వినలేక మా వల్ల కాదని చెప్పి ఖాళీ చేసారు. ఆ వీడియో ఒకసారి చూడండి.
ఊరించడు కానీ ఆయన 10 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. అంతకుముందు చౌరస్తాలో 10 ఎకరాల 2,000 కోట్ల కూడి కడి నిర్మించుకున్నాడు. కానీ మనకి ఇచ్చిందా? అదేంటో ముఖ్యమంత్రి ఉండే ఏ పేదవాడికి ఇయ్యలే. సంవత్సరానికి 2 లక్షల ఇల్లు కట్టుకుంటే కూడా 10 ఎకరాల 20 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టే అవకాశం ఉంది. కానీ ఏ పేదవాడికి ఆనాడు టీఆర్ఎస్ చేయలేదు. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే నియోజకవర్గానికి 3,500 చూసారు కదా మహిళలు వెళ్ళిపోయినటువంటి వీడియో. ఆ భాష వినలేకపోయారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు భాష కేసీఆర్ని తిడితే వాళ్ళు కూడా తీసుకోలేకపోయారు. ఎందుకంటే నేనేమంటున్నా, కేసీఆర్ తెలంగాణకు కీలకమైనటువంటి పాత్ర పోషించిండు. కేసీఆర్ ఏం చేయలేదు, అపలపాలైపోయింది తెలంగాణ అన్నారు కదా. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి దాదాపు 2.2 కోట్ల ఎకరాలకు నీళ్లు బారిచ్చిండు. కొత్తగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత 90 లక్షల ఎకరాలకు కేసీఆర్ నీళ్లు బారిచ్చిండు. కాళేశ్వరం పనికిరాని ప్రాజెక్టు, మొత్తం పడవబడ్డ ప్రాజెక్టు, ఆగమైపోయింది, కథమైపోయిందని ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో పొట్టు తిట్టిండు. 90 లక్షల ఎకరాలకు కేసీఆర్ నీళ్లు బారిచ్చిండు అని చెప్పి అఫీషియల్గా కేంద్రం ఇచ్చినటువంటి లెక్క, ఎకనామిక్ రిపోర్ట్లో వచ్చినటువంటి లెక్క. కేసీఆర్ ఐటీ డెవలప్మెంట్ కేటీఆర్ అద్భుతంగా చేసిందని ఎకనామిక్ లెక్క వచ్చింది. తర్వాత కేసీఆర్ తీసుకొచ్చినటువంటి కీలకమైనటువంటి పథకాలు మిషన్ భగీరథ అయినా ఇంకోటి అయినా ఈ తెలంగాణ రాష్ట్రంలో 2023 దాకా దాదాపు కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు ప్యాడీ పెరిగింది, అంటే ధాన్యం పెరిగింది, వడ్లు కొనుగోలు పెరిగినాయి, వడ్లు పంట ఎక్కువ శాతం పెరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత గింతున్న గ్రాఫు గింత పడిపోయింది. ఇది నేను చెప్తున్న డైలాగ్ కాదు, కేంద్రం నుండి ఎకనామిక్ వచ్చిన లెక్క, ఎకనామిక్ రిపోర్ట్. మీరు చూసుకోర్రి, మీకు తెలుస్తుంది. అలాంటి కేసీఆర్ని పట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన శాత కాదు, ఎంతసేపు వాడిని తిట్టాలి వీడిని తిట్టాలి, వాళ్ళని వీళ్ళని విమర్శించుడు తప్ప మనం చేసింది ఏం లేదు. ఏం చేసినావు మరి చెప్పురు, మరి ఏమన్నా లెక్క చెప్పురు ఏం చేసినావు. 2-3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు రేవంత్ అన్న తెలంగాణ రాష్ట్రం కోసం దాదాపు అధికారంలోకి వచ్చిన 2-3 సంవత్సరాలలో. దేనికి ఎంత ఖర్చు పెట్టినావు చెప్పన్నా, దేనికి ఎంత చెప్పు. 2024లో రైతు బంధు మొత్తమే లేదు. 2025లో ఒక్కసారి రైతు బంధు ఇచ్చిండు. 2025 తర్వాత ఇప్పటిదాకా రైతు బంధు యాసంగి పంటకు దిక్కానం లేదు. యూరియా బత్తాలు కరువైపోయినాయి. మహిళలకు 2,500 రూపాయలు అటే పోయినాయి. మహిళలకు తులం బంగారం అటే పోయింది. మహిళలకు స్కూటీలు అటే పోయినాయి. మహిళలకు సైకిల్ అటే పోయినాయి. మహిళలకు చీరలు అన్నావు, కొంతమందికి ఇచ్చినావు, అన్ని చీరలు అటే పోయినాయి. 4,000 రూపాయల పెన్షన్ అటే పోయింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు అటే పోయినాయి. ఇంకా ఉద్యోగాల గురించి మాట్లాడుతున్న అర్హత ఉందా రేవంత్ అన్న మీకు? నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత ఉందా? జాబ్ నోటిఫికేషన్ లేక, జాబ్ క్యాలెండర్ లేక చాలామంది విద్యార్థులు చిక్కేడపల్లి లైబ్రరీలో 5 రూపాయల భోజనం తింటూ ఇబ్బంది పడుతున్నారు. ఏం చేయాలో అర్థం కాక మేడారంలో కోళ్ళ సెంటర్లు పెట్టుకున్నారు. కోళ్ళ సెంటర్లు, కోళ్ళు అవి ఏమంటారు అమ్ముతారు చూడు, కోళ్ళు చికెన్ సెంటర్లు పెట్టుకున్నారు మేడారంలో జాతరలో. మాకు ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్ లేవు, చదువుకొని ఇబ్బంది పడుతున్నాం, మా ఉపాధి కోసం మేము ఇక్కడ చికెన్ సెంటర్ పెట్టుకుంటున్నాం అని చెప్పి నోటరీ బోర్డు పెట్టి మరి మేడారంలో వాళ్ళు చికెన్ సెంటర్ పెట్టుకున్నారు నిరుద్యోగులు. అయ్యావా ఏమంటారో ఇంటికి పోతే అక్కడ ఉన్నటువంటి ఊరోళ్ళు, అరే నువ్వు 2-3 సంవత్సరాలు చదువుకుంటున్నావు, ఉద్యోగం వచ్చిందా రాలేదా అని చెప్పి అడుగుతారేమో, అడిగితే ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది, నోటిఫికేషన్ రాలేదు, లేకపోతే జాబ్ నోటిఫికేషన్ ఇంకా వల్లేదు అని చెప్పి చెప్పలేరు. వీళ్ళు చెప్పలేక ఇంటికి పోలేక ఈడ ఏం చేయలేక చిక్కేడపల్లి లైబ్రరీలో అవస్థపడుతున్నారు చాలామంది నిరుద్యోగులు. ఉందా అన్నకా సోయి? అది లేదు. మరి తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి గ్రాఫ్ తగ్గిపోతుంది, రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఉందా? లేదు. 4,000 రూపాయల పెన్షన్ అటే వీకే. 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఏదో చెప్పిన డైలాగ్ అది అటే వాయే. ఇట్లా మాట్లాడుకుంటా పోతే శాతభారతం ఉన్నది మన తాన. కొత్త రేషన్ కార్డు అన్నాడు, ఎవరికి ఇచ్చినావు కొత్త రేషన్ కార్డు? ఇందిరమ్మ ఇండ్లు అన్నావు, ఎవరికి ఇచ్చినావు ఇందిరమ్మ ఇండ్లు? నేను చెప్తున్నా కదా, ఈరోజు మాకే సొంత ఇల్లు లేదు తెలుసా ఇప్పటిదాకా. మాది పెంకలిల్లు, మొత్తం ఇప్పించినాం. పెంకలిల్లు కూడా దాదాపు 30 సంవత్సరాలు అయితే 30 సంవత్సరాల ఇల్లు. పెంకలిల్లు కూలిపోయే దశకు వస్తే ఇప్పించినాం. ఇప్పుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి కూడా లేదు. మరి మాకెందుకు వెయ్యలే పెంకలిల్లు? పెంకలిల్లు ఉన్నోనికేమో డబుల్ బెడ్రూమ్ రాదు, స్లాబ్ ఉన్నోనికేమో డబుల్ బెడ్రూమ్ వస్తుంది. ఇది మీ దందా. ఇంకా మీరు మొత్తం అద్భుతాలు చేసినామని చెప్పి డైలాగులు. ఇక రోడ్లు వేసినావా, పోనీ కొత్త కాలేజీలు కట్టించినవా, స్కూళ్ళు కట్టించినవా, గవర్నమెంట్ హాస్పిటల్ కట్టించినవా, కొత్త కలెక్టర్ ఆఫీసులు కట్టించినవా, గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టించినవా? ఏం కట్టలు కట్టిరు మీరు? మొత్తం 2-3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి
మెస్సీ వస్తే మెస్సీ ఫుట్బాల్ ఆడడానికి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. ఆ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి #1 రైజింగు 2047 ఏదో డ్రీము ఇమేజ్ అని చెప్పి ఫ్యూచర్ సిటీ పెడతా 30,000 ఎకరాలల్లా అని చెప్పి 100 కోట్ల రూపాయల గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి అక్కడ మొత్తం బుడదల వారేసిండు. తర్వాత ఇండియన్ గ్లోబల్ అని చెప్పి ఏదో పెట్టిండు, ఇండియన్ సమ్మిట్ అని దగ్గర అక్కడ ఒక 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. రేవంత్ అన్న దావోస్ పోవడానికి మొన్న ఉత్తగానే 13 రోజులు దావోస్లో ఉంటే 2 కోట్ల రూపాయల ఖర్చు అయింది. రేవంత్ అన్న ఇక్కడ నుండి ఢిల్లీకి పోవాలంటే 2 కోట్ల రూపాయల ఖర్చు. పోవుడు వచ్చుడు చార్టెడ్ ఫ్లైట్కు పోవుడు 20 లక్షలు, ఓడ్చుడు 20 లక్షలు. ఎవడబ్బా సొమ్ము ఇదంతా? ఎడికెళ్ళి వస్తున్నాయి పైసలు? పొద్దుగాల లేస్తే కేసీఆర్ని తిడుతుండు కదా, మరి మీకెడికెళ్ళి వస్తున్నాయి అన్న పైసలు? రేవంత్ రెడ్డి వేసుకున్నటువంటి ఒక టీషర్ట్ ధర 1,40,000 రూపాయలు. రేవంత్ రెడ్డి వేసుకున్నటువంటి బూట్ ధర 1,80,000 రూపాయలు. రేవంత్ రెడ్డి వేసుకునేటటువంటి పాయింట్కి ఎంత? 2,20,000 రూపాయలు. ఎడికెళ్ళి వస్తున్నాయి పైసలు? మీ సొంత పైసలా? రేవంత్ రెడ్డి వాడే ఫోన్ గవర్నమెంట్ది కాదా? రేవంత్ రెడ్డి తిరిగేటటువంటి పెట్రోల్ గవర్నమెంట్ది కాదా? అన్ని గవర్నమెంటే కదా. మరి ఎడికెళ్ళి వస్తున్నాయి పైసలు? పని తక్కువ సోకులు ఎక్కేందుకు మరి? ఇట్లా మాట్లాడుకుంటూ పోవాలంటే జనాలకు కూడా కోపం వస్తుంది కదా. ఇప్పటిదాకా రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, మీ కథ లేదు, మీ 6 గ్యారెంటీలు అటే పోయినాయి. ఇవన్నీ పక్కన పెట్టుడు బూతులు. పనికొచ్చే ముచ్చట ఏముండదు రేవంత్ అన్న స్పీచ్లా. జనాలకు ఉపయోగపడే డైలాగ్ ఏముండదు, జనాలకు ఉపయోగపడేటటువంటి స్పీచ్ ఏముండదు. అంత పనికిమాలిన స్పీచు, బూతులు, అక్కడికి రాని స్పీచు. జనాలకు విరక్తి పుట్టి ఎందుకు కొడుతున్నావు ఇక సావగొట్టకు తీరాదని చెప్పి ఇట్లా జనాలు అనుకునేటటువంటి పరిస్థితులకు వస్తారు. ఆయన బూతులు వినలేక, ఆయన మాటలు వినలేక, అందుకే జనాలు ఆయనతో ఇక సావగొట్టకు అని చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళే. అంటే ఇంత ఘోరమైన భాష. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇంకా వయసులో పెద్ద ఆయన పట్టుకొని లుచ్చా గిచ్చా అని తిడతారా? పద్ధతేనా? వాడేవాడు వీడేవాడు అని చెప్పి తిడతారా? ఈ బతుకులు చెడా మీరు బతుక, మీరేం మనుషులు రా అని చెప్పి తిడతారా? ఇదే కాదు, ఇది శాంపిలే. ఇంకా మస్తు తిట్టిండి ఇట్లా. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో పైన మీరు కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అందరికీ నమస్తే, జై తెలంగాణ.